సరే, మీ ఇంట్లో విషయానికి వచ్చేసరికి మీ నాన్నగారు ఉమ్. నువ్వు పుట్టిన వెంటనే నేను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి విన్నాను నేను. నిజమేనా అది? అవునన్న. మరి ఎలకల మందు ఏ ఏజ్ లో పోసిరు నీకు? చిన్నప్పుడే పోసారన్న. సో నాన్న నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడరా నువ్వు ఇలా పుట్టావు అనగానే అని విన్నాగానే నీకు ఏమనిపించింది? పోతే పోయింది అనుకున్నాను. ఉమ్. నాకు మా అమ్మ ఉంది కదన్న, మా అమ్మ చూసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజాని. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక చిన్న బాధ రాగానే సూసైడ్ వరకు వెళ్ళిపోతారు. సో తన లైఫ్ ఎట్లా అంటే, తను ఎట్లున్నాడు ఏందని కూడా తను గమనించుకోకుండా తన లైఫ్ లో ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్ కి సక్సెస్ అవ్వడానికే తను తిరుగుతున్నాడు. బట్ మన లక్ష్యం గట్టిగా ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం అనుకుంటాం కదా. సో దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయ్యాడు. బట్ కొంతమంది జనాలు ఎట్లుంటారంటే, ఒక పర్సన్ ఎదుగుతున్నా, తను కష్టపడుతున్నా, టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేద్దామని మాత్రం ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి డిస్కరేజ్ చేయాలని ఉంటది. చలో, బయట వాళ్ళ కంటే మన గురించి తెలియదు, ఎవరు ఏదనుకున్నా పర్లేదు అనుకున్నా, కానీ మన ఇంట్లోలే. సో బ్రదర్ అలా పుట్టాడని చెప్పేసి వాళ్ళ నాన్న చిన్నప్పుడే తను వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళ బంధువులు ఇలా పుట్టాడని చెప్పేసి ఎలుకల మందు కూడా తనని తాపేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే కన్న పేగు, కన్న తల్లిదండ్రులు, కన్న తల్లి వదిలిపెట్టదు కదా. సో అలా తన అమ్మ సాదుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ బ్రదర్ ఎక్కడ పనికి వెళ్ళినా సరే రిజెక్ట్ చేయడము, ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళ తనని బాధపడే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. సో మనతో పాటు ఈరోజు ఉన్న గెస్ట్ ఎవరంటే, సో డాన్సర్ రవిచంద్ర ఉన్నాడు అనమాట. సో హాయ్ రవి, హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. రీల్స్ మాత్రం అదరగొడుతున్నావుగా. థ్యాంక్స్ అన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు రీల్స్ చంద్ర? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను మ్మ్. రీల్స్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాదే 22 ఉంటుంది అన్న. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? నేను మా అమ్మ ఉంటాను. ఉండేది హైదరాబాద్ లోనా మీరు? కాదన్న, నెల్లూరు అని, నెల్లూరు జిల్లా మరిపాడు మండలం ఎర్లపాడు గ్రామం అని. ఓకే. ఎర్లపాటులో పుట్టి పెరిగింది ఎర్లపాటులో. సో హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినావు నువ్వు? నేను హైదరాబాద్కి 5 సంవత్సరాలు అయింది. దేని గురించి వచ్చినావు హైదరాబాద్ కి? సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను, అవకాశాల కోసం. సో సినిమాల్లో ఏం చేద్దామని చెప్పి? సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇస్తే చేస్తాను, డ్యాన్స్ చేస్తాను. సో డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు నార్మల్ గా ఏదొస్తే అది చేసేస్తావా? డ్యాన్స్ ఇంటికాడే నేర్చుకున్నాను. మ్మ్. నేను హోమ్ థియేటర్ పెట్టుకొని మ్మ్. సొంతంగా నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. ఒక రీల్ చూస్తే దాంట్లో శేఖర్ మాస్టర్ ని, ఇంకా కొంతమంది డైరెక్టర్ని అండ్ తేజ గారిని కలిసావు కదా. సో ఏ పర్పస్ మీద కలిసిన వాళ్ళకి నువ్వు? శేఖర్ మాస్టర్ని ఇక్కడ గూడ్షేట్ ఉంది చూడనా, మ్మ్. అక్కడికి వచ్చాడన్న. అక్కడ షూటింగ్ జరుగుతుంది, రౌడీ బాయ్స్. మ్మ్. అక్కడికి వచ్చాడు. నేను పోయి మా ఊరు వాళ్ళు తీసుకొని పోయారు. మ్మ్. అక్కడికి పోయి తీసుకొని పోయి కల్పించారు. మ్మ్. ఏదైనా సాయం చేస్తాడు పోతే అని తీసుకుపోయారు అన్న, బైక్ ఎక్కించుకొని. మ్మ్. నేను పోయి ఆయన డాన్స్ చేసి ఆయన నన్ను మెచ్చుకొని మ్మ్. 2000 డబ్బులు ఇచ్చి, మ్మ్. నీకు అవకాశం నేను ఇస్తాను, ఏదో ఒకటి ఉంటే మ్మ్. చెప్పాడన్న. సరే, మీ ఇంట్లో విషయానికి వచ్చేసరికి మీ నాన్నగారు ఉమ్. నువ్వు పుట్టిన వెంటనే నేను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి విన్నాను నేను. నిజమేనా అది? అవునన్న. అంటే ఏ ఏజ్ లో ఉన్నావు నువ్వు మీ నాన్న వదిలేసి పెట్టారు? ఒక నెల అన్న. ఎవరు చెప్పారు నీకు? నాకు మా అమ్మ చెప్పేదన్న, ఏమని? ఇదే నువ్వు ఇట్లా పుట్టినావని మీ నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు చెప్పింది అమ్మ నీకు? 5 నెలలకి. సో ఎప్పుడు అడగలేదా మీ అమ్మకి నాన్న ఎందుకు వదిలేసి వెళ్ళాడు, ఎక్కడ ఉంటాడు అసలు? నేను ఎప్పుడు అడగను. సో ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది? ఇప్పుడు కొంతమంది నాన్న వాళ్ళతో మంచిగా ఉంటారు కదా, అవును, వాళ్ళ పిల్లలతో నాన్న మంచిగా ఉంటాడు, అలాంటి టైంలో చూసినప్పుడు బాధ అనిపిస్తుందా? బాధే అన్న, ఏం చేద్దామన్నా. సో నీకు నీ మీద ఎప్పుడన్నా బాధ కలిగిందా? ఈ జీవితం ఎందుకని అనిపించిందా? కలిగేదండి, మ్మ్. బాధ కలిగింది. ఏ విషయంలో? నేను ఏ పనులు నేను చేసుకోలేను కదన్నా. మ్మ్. అందుకని నేను స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, మ్మ్. తినాలన్నా కష్టం అన్న. మరి ఎవరు తినిపిస్తారు నీకు? అప్పుడు ఆ టైంలో నేను ఎందుకు పుట్టినాను అనిపిస్తుంది అన్న, నా బాధలు. ఇప్పుడు నార్మల్ గా ఎవరు తినిపిస్తారు నీకు రోజు? నాకు మా అమ్మ తినిపిస్తుంది అన్న. ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చినావు కదా, మ్మ్. హైదరాబాద్ కి వచ్చి 2 రోజులు అవుతుంది కదా అవునన్న. ఇంటర్వ్యూ కోసము. మరి 2 days ఎవరు తినిపించారు నీకు? మణికొండలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. మ్మ్. అక్కడికి వచ్చి అక్కడే 4 రోజులు అయింది వచ్చి, ఆడే ఉంటున్నాను. స్నానం చేయాలన్నా అక్కడే అన్న. మ్మ్. బాగా చూసుకుంటారు మా బాబాయ్. ఇప్పుడు నీ చేతితో నువ్వు తినలేవా అన్నం? నేను తినలేను అన్న. మ్మ్. ఎవరన్నా కలిపిచ్చితే చెంచా ఇస్తే దాంతో తింటాను. ఇప్పుడు మీ బాబాయిలు కాబట్టి నీ గురించి తెలుసు కాబట్టి తినిపిస్తారు. అమ్మ చిన్నప్పటి నుంచి నేను కనిపించపోయి చేసింది కాబట్టి తినిపిస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్తావు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు నేనే చిన్నగా తింటాను, ఇక్కడ పెట్టుకొని ఇటు తింటాను.
కడుపు నిండితే అట్లా తింటే. నా కడుపు నిండు. ఇప్పుడు నీ పనులు నువ్వు చేసుకోగలవా, ఎవరన్నా ఉండాలి ఖచ్చితంగా? నా పనులు నేను చేసుకుంటాను. సో డీ ప్రోగ్రామ్ లో కూడా నువ్వు చేసావా స్టేజ్ పర్ఫార్మెన్స్? అవునండి. సో అవకాశం ఎలా వచ్చింది డీలో? డీలో నాకు బుజ్జి అనే అన్న ఉండి హ్యాండిక్యాప్డ్. ఆ అన్న నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడన్న. ఆ అన్న నాకు నేను మాస్టర్ని కలవాలి, మణికంఠ మాస్టర్ని కలవాలి అంటే సరే కల్పిస్తాను, నీకు ఏదైనా అవకాశం ఇప్పిస్తాను అని చెప్పాడన్న. ఆ అన్న ఫోన్ చేసి హైదరాబాద్కి రమ్మని మణికంఠ మాస్టర్ని కలిసానన్న మణికొండలో. మణికొండలోనే డాన్స్ నేర్చుకొని ఒక వారం ప్రాక్టీస్ చేసి అక్కడే ఉన్నాను, మణికంఠ మాస్టర్ రూమ్ అక్కడ. నీకు ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్ అన్న. ఒకసారి రామ్ చరణ్ గారిని కలవడానికి వెళ్తే బౌన్సర్లు కొట్టారంట కదా నీకు? కొట్టలేదన్న, పోనీ లేదన్న. కలుద్దామని పోతే పోనీలా, మళ్ళీ కలుస్తులే అని చాలా బాధపడాను. నన్ను రామ్ చరణ్ కలవాలని పోతే నన్ను పోనీలే వాళ్ళు. చూసావు రామ్ చరణ్ గారిని? రామ్ చరణ్ చూసాను. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న. రామ్ చరణ్, మళ్ళీ రాఘవ లారెన్స్ అంటే ఇంకా నాకు ఇష్టం అన్న. ఇప్పుడు రాఘవ లారెన్స్ సార్ మీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ గా డాన్స్ క్లాస్ పెట్టాడు కదా, మరి ఎప్పుడు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా మరి? ఎప్పుడో ఒకసారి వస్తాయి సినిమాలు. ఇప్పుడు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నోనే రిజెక్ట్ చేస్తారు కదా, నువ్వేం చేస్తావు, తెల్లగా లేవు, హైట్ లేవు, ఇది లేవు అని. సో అట్లా నీకు ఎవరైనా రిజెక్ట్ చేసారు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు? అక్కడ ఏం చేయలేదు, ఆడిషన్ చేసిన. చేస్తే మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు, మళ్ళీ రమ్మనిండ్రు, మళ్ళీ అనుకునేదే లేదు, పని చేసేదే లేదు. మీ ఫ్రెండ్స్ నీతో మంచిగానే ఉంటారా? మంచిగానే ఉంటారు. ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసి ఇద్దరు ముగ్గురు మంచిగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు కదా, వాటితో ఎందుకు తిరుగుతున్నావు రా, అట్లుండి ఇట్లుండి అని అట్లా అన్నారు ఎవరన్నా? విన్నావా అట్లా అన్నది నువ్వు? విన్నాను. ఏమనిపించేది అట్లా ఎవరన్నా మనల్ని హేళన చేసి మాట్లాడినప్పుడు? బాధ అనిపించేది అన్న, చాలా బాధపడేవాడిని. ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఒక సినిమాలో కూడా చేసావు కదా? అవునన్నా. ఏం సినిమా అది? అహింస చేశానన్న, తేజ డైరెక్టర్ కదా. ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ తోనే మనం ఫస్ట్ పంచుకునేది, అరే ఇట్లా చేయాలనుకుంటున్నా సినిమాలో కానీ ఏదైనా. ఇప్పుడు సినిమాలో చేస్తాను మీ ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మినారా నమ్మలేదా? నమ్మారన్న, చూసారు కదా. అంటే సినిమా రిలీజ్ అయినాక చూసారు, దానికంటే ముందు చెప్తే నమ్మలా ఎవరు. ఏమంటుండే చెప్తే? నువ్వు ఆడిపోతావులే, నువ్వు ఆడి చేస్తావు, నిన్ను ఆడు రాణిస్తారు దగ్గరికి అంటారు. సినిమా రిలీజ్ అయినాక మరి తీసుకెళ్ళి చూసే వాళ్ళు ఎంబడి? తీసుకొని వెళ్ళి చూడలేదన్నా, ఐబొమ్మలో వస్తే చూసి ఏమన్నారు? నువ్వు సాధించావు, నీ గోలు అని చెప్పారు. మరి ఎలకల మందు ఏ ఏజ్ లో పోసారు నీకు? చిన్నప్పుడే పోసారన్న, చిన్న పిల్లోడు అప్పుడే పోసారు. ఎవరు? మా బంధువులే అన్న. ఆయన నేను మింగలేదంట, కక్కేసినానంట, బయటికి కక్కేసినానంట. నీకెవరు చెప్పారు ఎలకల మందు పోసారని? నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారన్న. అంటే నీ బంధువులకి నిన్నెందుకు చంపాలనుకున్నారు? మీ అమ్మ నేను బాగానే చూసుకుంటుంది కదా నువ్వు ఇలా ఉన్నా సరే. ఫస్ట్ లో మా అమ్మగానే చూసుకోలేదన్న, తర్వాత మా తాత చూసుకున్నాడు. మా తాతే చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి. మళ్ళీ నేను కొంచెం పెద్ద అయినప్పటి నుంచి మా అమ్మ చూసుకుంటున్నాను, నడుస్తున్నప్పటి నుంచి. అమ్మ ఎప్పుడన్నా తిట్టిందా నీకు, నీ వల్ల నా లైఫ్ ఇట్లా అయింది అట్లా అయింది, నాన్న వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి? ఆ టాటూ ఏంది చేయి మీద? అమ్మ అన్న. అమ్మ తెలుసా అమ్మకి టాటూ వేసుకున్నది? తెలుసా. ఏమన్నది టాటూ చూసి? ఏమో లేదు, మెచ్చుకుంది. ఇప్పుడు అవకాశాలు ఏమైనా వస్తున్నాయి సినిమాల్లో? మరి సినిమాలలో ఇంకా రాలేదన్న, ట్రై చేస్తున్నా. గణపతి కాంప్లెక్స్ కాడికి వచ్చేది, ఆడ ఎదురు చూస్తూ ఉంటా, ఎవరైనా ఆర్టిస్టులు వస్తారో వాళ్ళని అడగదామని అవకాశం. అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు తాగేదానికి, చాలా బాధపడాను. అన్నం లేకుండా 2-3 రోజులు పస్తులు ఎప్పుడైనా పండుకున్నావా? పనుకున్నాను. ఎప్పుడు? ఇక్కడే గణపతి కాంప్లెక్స్ కాడే పనుకున్నా, అన్నం నీళ్ళు లేకుండా. మరి సినిమాల్లో కాకుండా ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా నువ్వు? నాకు సినిమాలలో కనపరావాలని నా కోరిక చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా ట్రై చేసావా పని చేసుకోవడానికి, ఏదైనా షాప్ లో కానీ ఎక్కడైనా కానీ? ట్రై చేయలేదా? అంటే అమ్మ వాళ్ళు కూడా చెప్పలేదా సినిమాలో అవకాశాలు రావరా, మంచిగా పని చేసుకో, మనం మంచిగా ఉందామని చెప్పలేదా అమ్మ? అమ్మ చదువుకోమన్నది. నాకు సినిమాలలో ఇంట్రెస్ట్, నాకు డాన్స్ అంటే ఇష్టము అని చెప్పాను. ఎలా ఉన్నాయి సినిమా కష్టాలు? చాలా బాధ అన్న, చాలా కష్టాలు ఉన్నాయి.
సరే ఇప్పుడు నువ్వు చదువుకోలేదు, పని చేయట్లేదు, ఇంట్లో వదిలిపెట్టేసి సినిమాలో ట్రై చేయడానికి వచ్చావు కదా, అవును. ఇప్పుడు తిరుగుతున్న అవకాశాలు రావట్లేదు కదా, ఆ, మరి ఏంటి నీ పరిస్థితి? పరిస్థితి ఏముందన్న. పని చేసుకుంటే హాయిగా డబ్బులు వస్తాయి, ఉమ్, హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు సినిమాలు అంటే అవకాశాలు ఎప్పుడు వచ్చే తెలియదు కదా, అవును. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ తిరుగుతున్నావు, సో లైఫ్లో ఇంకా మంచి పెద్ద అవకాశాలు వస్తాయి అనుకుంటున్నావు. అవునన్న అనుకుంటున్నాను. మరి ఇప్పుడు సినిమాలో తిరగాలి చేయాలన్నా కూడా డబ్బులు కావాలి కదా అవునన్న. ఖర్చులకి, మరి ఆ డబ్బులు ఎటుకెళ్ళి వస్తున్నాయి నీకు? నేను ఇక్కడ గుళ్ళు కాడ కూర్చున్నది డబ్బులు అడుక్కుంటాను. టీ మ్మ్. షాప్ కాడ అక్కడ కూర్చొని ఆ డబ్బులు అడుక్కునేది ఛార్జీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ, మ్మ్. శారదా స్టూడియో, మళ్ళీ ఇక్కడ మ్, జూబ్లీస్, బంజారాస్ అన్ని తిరుగుతూ ఉంటాను. మ్మ్. ఎక్కడన్నా షూటింగ్ జరుగుతుంటే ఎంత వస్తుంది నార్మల్గా నీకు రోజుకి ఇట్లా అడుక్కుంటే? రోజుకి 200 వస్తాయి. బాధ అనిపిస్తుంది అట్లా అడుక్కునేటప్పుడు? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది అన్న. మ్మ్. ఎందుకు ఈ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. నార్మల్గా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఎంత ఎంత ఇస్తారు నార్మల్గా అమౌంట్? మా ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తారు, 5 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు ఇస్తారు, రూపాయి ఇస్తారు. నువ్వు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ సంపాదించింది ఎంత? నేను అహింస సినిమా పోయినప్పుడు 20,000 సంపాదించాను. ఎన్ని రోజుల్లో? ఒక 20 రోజులు. అంటే ఇప్పుడు నువ్వు సినిమా చేసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఖర్చులకు డబ్బులు లేకపోతే అడుగుతున్నావా? అవునన్న. బాధ అనిపించదా? బాధే అన్న, ఏం చేద్దామన్నా. మనకు దేవుడు ఇచ్చి మనమేం దొంగతనము చేయకూడదు కదా. ఈ అడుక్కున్నా మంచిదే కదా. మళ్ళీ రీల్స్ చేస్తున్నావు కదా బాగానే, సో రీల్స్ వల్ల ఆఫర్స్ ఏం రాలేదా? రీల్స్ వల్ల చెప్తాను, ఫోన్ చేస్తారు, ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను అంటుండ్రు, ఏం చెప్పలేదండి. ఇంకా మీ చుట్టాలు బంధువులు పెళ్లికి పోయినప్పుడు బాగానే చూసుకుంటారా నేను, లేకపోతే చిరాగ్గా చూస్తుంటారా? కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది చిరాకు చూసుకుంటారు. అయితే నీ లైఫ్ గోల్ మొత్తం అంతా ఇక సినిమానే? అసలు నాకు దేవుడు ఇచ్చిన కళ, డాన్స్ ఇచ్చాడు. ఉమ్. ఆ పట్టుదలతో నేను ఎదగాలని నా కోరిక. నీ లైఫ్లో అన్ని బాధలే కదా? అన్ని బాధలే అన్న, పుట్టినప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి బాధలే. సో నాన్న నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడురా నువ్వు ఇలా పుట్టావు అనగానే అని విన్నాగానే నీకేమనిపించింది? పోతే పోయింది అనుకున్నాను. ఉమ్. నాకు మా అమ్మ ఉంది కదన్న, మా అమ్మ చూసుకోండి. ఆ అమ్మ తండ్రి అన్న వదిలేస్తాడు కానీ అమ్మ వదిలిపెట్టలేదన్న. 9 నెలల మోసిన తల్లి కదా. చెప్తుంటావు మీ అమ్మకి, అమ్మ నువ్వు నన్ను వదిలిపెట్టలేదు ఎలా పుట్టినా సరే, థ్యాంక్ యూ అది చెప్తుంటావు అమ్మకి? చెప్తా ఉంటాను. అమ్మకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అంటే లైక్ అర్థం అవుతుంది ఇంగ్లీష్? చదవలేదన్న. అమ్మ చూసిందా నువ్వు చేసిన సినిమా? చూసేదన్న. డీలో కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా, అది కూడా చూసిందా? చూసేదన్న. ఏమన్నది అమ్మ? మెచ్చుకున్నదన్న. సో నిన్ను నీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా ఎప్పుడైనా హేళన చేశారు ఏదైనా విషయంలో, అంటే నీకు బాగా గుర్తుకుండిపోయేది? బాగా గుర్తుకుండిపోయేది, మన కాడ డబ్బులు ఉన్నప్పుడు మన కాడికి వస్తారన్న, ఉమ్. డబ్బులు లేనప్పుడు నువ్వెవర్రా పోరా ఉమ్. అంటారన్న. జరిగిందా ఇలాంటిది నీ విషయంలో? జరిగా. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు ఎవరు పడతారన్న గర్ల్ ఫ్రెండ్? సో గైస్ చూసారు కదా, సో రవిచంద్ర బ్రదర్ గురించి మీకు ఏమన్నా క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నా సరే, తనకి ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా సరే, తన ఇన్స్టా ఐడి కింద నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీ తరఫున తోచిన సాయం మీరు చేయొచ్చు, యాజ్ ఎ క్యారెక్టర్ పరంగా, యాజ్ ఎ ఫినాన్షియల్గా కూడా. ఎందుకంటే తను బెగ్గింగ్ చేసుకొని మరీ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు. సో తన కాంటాక్ట్ నెంబర్ వీలైతే నేను కింద మెన్షన్ చేస్తాను, మీకు తోచిన హెల్ప్ తనకి చేయొచ్చు, అప్పుడు అడగాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఫోన్ పే నెంబర్ ఏదన్నా హెల్ప్ చేయాలంటే నాకు నా ఫోన్ పే నెంబర్ చెప్తాను, 6304118822. ప్లీజ్ సార్. ఓకే గైస్, ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.